రైతులు ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనుకోవాలి? రైతులకి వీలైనంత వేగంగా స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది. దాదాపు మెట్ట పంటల కాలం పూర్తయిపోయింది. ఇంకో 5-10 రోజులు అయిపోతే వడ్డీకి సంబంధించినటువంటి నాట్లు పెట్టేటువంటి కాలం కూడా పూర్తిగా ముగుస్తుంది. కాబట్టి వీలైనంత వేగంగా ఒక కరువు రాకుండా మొత్తాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. దీనికంటే ముందు నేను ఒక విషయానికి వెళ్తాను. గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన పూర్తయింది. అంటే ఇప్పటికీ 2008లో తుమ్మిడిరెడ్డి ప్రాజెక్టు ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి 10 ఏళ్ళైనా 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వాటిని పూర్తి చేయడంలో, అనుమతులు తీసుకురావడంలో ఘోరవైఫల్యం. తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మేడిగడ్డ కూలిన అనంతరం మేడిగడ్డ బ్యారేజీ స్పిల్వే నుండి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు వెళ్లి మేము తుమ్మిడిగట్టి నిర్మిస్తామని చెప్పేసి ప్రత్యామ్నాయ ప్రాజెక్టుగా ప్రాణహిత నిర్మిస్తామని చెప్పేసి 2.5 సంవత్సరాలైనా ఈ రోజుకి నిర్మించకపోవడం అనేది అత్యంత ఘోరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ తుమ్మిడిగట్టి కనుక నిర్మించి ఉంటే ఈ రోజు ఎల్లంపల్లి కడెం నుంచి లేదా పైన ఎగువన శ్రీరామ్ సాగర్ దిగువ నుంచి వచ్చినటువంటి నీళ్లతోని లేదా ఎత్తిపోచ్చినటువంటి నీళ్లు ఏమైనా ఉంటే అవి కిందికి వెళ్ళేటటువంటి అవకాశం ఇప్పుడు ఉండదు. సరే, ఇప్పుడు అన్నారం, మేడిగడ్డ 3 బ్యారేజెస్ అన్ని కూడా మొత్తం మేడిగడ్డ దాదాపు ఆల్మోస్ట్ కొలాప్స్ అయింది. మిగతా కూడా బొంగలు పడుతున్నాయి భారీ ఎత్తున. కాబట్టి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. దీనికి ఈ దానికి ముందు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలంగాణ నీటిపారుదల శాఖ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వివరణ ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టారు. మూడోది చాలా కీలకమైన విషయం ఏంటంటే 148 మీటర్ల ఎత్తున దేవేంద్ర ఫడ్నవీస్ తో 2015లో ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నారు. వీళ్ళు 152 అని జపం చేస్తున్నారు. కానీ మీరు పునాది 160 కేసుకొని, పునాది 155 కేసుకొని, 154, 52 కేసుకొని పునాది అడుగు భాగంలో ఎంత ఎత్తి వేసుకున్నావు అనేది మహారాష్ట్ర ఫడ్నవీస్ గాని, కేంద్ర మోడీ గాని ఎవరు అడ్డం కాదు. అదే ఆల్మట్టి ప్రాజెక్టు పునాది 20-30 మీటర్లకు బలంగా వేసుకొని అనువైనటువంటి సమయంలో 5-10 మీటర్లు వాళ్ళు ఎత్తులు ఎత్తుకుంటున్నారు. ఆల్మట్టి పైన చాలా భారీ ఎత్తున అనేక 10 టీఎంసీలు ఆపుతున్నారు నీళ్లు. ఆ విధంగా తుమ్మిడిగట్టి నిర్మించడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల ఘోర వైఫల్యంతో పాటు గోవర్ధన్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు తుమ్మిడిగట్టు ప్రాజెక్ట్ కి మహారాష్ట్ర ఒప్పుకుంటుంది. ఇప్పుడు మొదలు పెట్టిన ఎన్నేళ్లు పడుతుంది? లేదండి, 148 మీటర్ల ఎత్తున నిర్మించుకోవడానికి ఫడ్నవీస్ ఆటంకం కాదు, మోడీ ఆటంకం కాదు. ఆల్రెడీ కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది తుమ్మిడిగట్టి పైన. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలు నిర్మించే సమయంలోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈరోజు పునాది 160కి, 155కు, 152 వేసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఒకవేళ ఈ రోజు అదే సందర్భంలో చర్చలు సాగిస్తూ అనుమతులకు పక్క తీసుకుంటూ తట్టమట్టి ఎత్తక ముందే అసలు 50 కోట్లు, 30 కోట్ల రూపాయలు ప్రాణహితకు కేటాయిస్తే, తుమ్మిడిగట్టికి కేటాయిస్తే ఆ బ్యారేజ్ ఎక్కడవుతుందండి? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి, నిజాయితీ ఎక్కడుందండి? ఇది చాలా కీలకమైనది. అది ఎప్పుడు అవ్వాలి, దానికి ఎన్నేళ్లు పట్టాలి, అప్పటి వరకు రైతులకు సాగు కష్టాలు తప్పదనుకోవచ్చు. ఇక్కడ చాలా కీలకమైనది. మేడిగడ్డ, అన్నారం, సుందుల నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం, నా దగ్గర నివేదిక ఉంది, మీకు నేను నివేదిక చూపెడుతున్నాను. ఈ నివేదిక ప్రకారం నీళ్లు ఎత్తిపోయడం కుదరదు అని చెప్పేసి నివేదిక సారాంశం. చాలా మంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఎన్డీఎస్ఏ మొత్తం గేట్లన్నీ కూడా ఫ్రీ ఫ్లోకు అనువుగా ఉండాలని చెప్పారు. ఇది చాలా కీలకమైన విషయం. మేడిగడ్డ అన్న ఎన్డీఎస్ఏ సంబంధించినటువంటి ప్రైమరీ రిపోర్ట్ మీ షార్ట్ డిస్కషన్ లో చదవడానికి అవకాశం లేదు. 2019 నుంచి 2023 వరకు చాలా ఘోరమైనటువంటి కింద ఆఫ్రాన్, పునాది, రాఫ్ట్, దిమ్మెలు మొత్తం ఎగిరిపోయాయి. ఇవి నా దగ్గర శాటిలైట్ పిక్చర్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా ఉన్నాయి. ఈ విధంగా మొత్తం కూడా అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అనేటటువంటి దాని నుంచి పైకి ఎత్తిపోవడం అనేటటువంటి ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం కుదరదు. ఒకవేళ ఎత్తిపోస్తే మేడిగడ్డలో 7వ బ్లాక్ కుంగినట్టే మిగతా ఏ బ్లాక్ అయినా కుంగొచ్చు. రెండవది, మేడిగడ్డ 7వ బ్లాక్ లో చాలా మంది మాట్లాడుతూ ఒక పిల్లరు, 2 పిల్లరు అనేది కాదు. మేడిగడ్డ 7వ బ్లాక్ లో
ఉండేటువంటి 11 పియర్స్ పైనుంచి అడుగుముట్ట మొత్తం కూల్చి నిర్మించాలి. మొత్తం కూల్చి నిర్మించే సమయంలో 8వ బ్లాక్ లో ఉండే మొదటి పియర్ గాని 6వ బ్లాక్ లో ఉండే ఇంకో పియర్ గాని ఏమాత్రమైన వెంట్రుకవాసి నష్టం జరిగితే వాటిని కూడా కూల్చాల్సి ఉంటుంది, అంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. మూడవది చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఒకవేళ మేడిగడ్డ బ్యారేజ్ లో ఉండేటటువంటి 7వ బ్లాక్ పూర్తి నిర్మించినప్పటికీ కూడా 1వ బ్లాక్ నుంచి 6వ బ్లాక్ వరకు 8వ బ్లాక్ మేడిగడ్డలో కానీ అన్నారం సుందరలో మిగతా బ్లాక్లు కానీ కుంగిపోవు అనే గ్యారంటీ ఏమిటని చెప్పేసి ఎన్డీఏసీ చెప్పింది. ఇది చాలా కీలకమైన విషయాలు. కాబట్టి మొత్తం చరిత్రలో హ్యూమన్ హిస్టరీలో సరే ఈరోజు పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోలేదా, మిగతా కూలిపోలేదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చేస్తుంది, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఏం చేస్తుంది, జలశక్తి శాఖ ఏం చేస్తుంది అంటే దానిపైన కూడా మేము వ్యాసాలు రాస్తాం. చాలా లోతైనటువంటి కాళేశ్వరం కంటే అత్యంత ప్రమాదకరమైనది పోలవరం. కాళేశ్వరంలో జియో ఫిజికల్ పరీక్షలు, భూగర్భ పరీక్షలు చేయకుండానే, జియో టెక్నికల్ పరీక్షలు చేయకుండానే ఆగమేఘాల మీద వేగంగా నిర్మించడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం జరిగినట్టే. పోలవరంలో కూడా దాదాపు 100 మీటర్ల లోతు వరకు స్టాండ్ బెడ్డే, ర్యాక్ బెడ్ లేదు. ఏదో శ్రీశైలం లాగా, శ్రీరామ్ సాగర్ లాగా, కడెం లాగా, లేకపోతే మన ఎల్లంపల్లి లాగా, నాగార్జున సాగర్ లాగా ర్యాక్ బెడ్ లేదు అక్కడ. అంటే దాదాపు 25 సంవత్సరాల క్రితమే పోలవరం ప్రాజెక్టు నిర్మించకూడదు. 194 కిలోమీటర్ల ప్రాజెక్ట్ అది. ఆర్టివేడి నుంచి దాదాపు కాకినాడ వరకు తుడిచిపెట్టుకుపోతుంది. అక్కడ ఎన్డీఎస్టీ తప్పు చేస్తుంది నిజమే. అంటే మన భారతదేశంలో చాలా అంటే ఒక అటోక్రటిక్, ఒక భూస్వామ్య పద్ధతుల్లో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు లేదా దేశంలో ఉండేటువంటి మోడీ లాంటి ప్రభుత్వాలు ఎవరున్నప్పటికీ కూడా వివిధ చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, కాన్స్టిట్యూషనల్ బాడీ కావచ్చు, లేదా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు స్వతంత్రమైనటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా స్వతంత్ర పద్ధతుల్లో నడవకుండా చేసేసారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. చాలా కీలకమైనటువంటి విషయం. నేనే ఇంజనీర్ను అని చెప్పినటువంటి, నేనే ఈఎన్సీని అని చెప్పినటువంటి కేసీఆర్ గారు, నేను కాళేశ్వరం బ్యారేజీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు అది నా మానస పుత్రిక, నా మెదడు రంగరించి నిర్మించాను అని చెప్పినటువంటి కేసీఆర్ గారు పినాకిని చంద్రఘోష్ గారి విచారణలో నాదేం లేదు, అంతా ఇంజనీర్ చెప్పిన దాని ప్రకారం నేను చేశానని చెప్పేసి పినాకిని చంద్రఘోష్ కమిషన్ లో చెప్పడం జరిగింది. కాబట్టి చాలా కీలకమైన ఒకటే విషయం, ఒక విషయం చెప్పి ముగిస్తాను. చెప్పండి. అత్యంత కీలకమైనటువంటి విషయం, తెలంగాణకు ఎత్తిపోతలు మాత్రమే ప్రత్యామ్నాయం కాదు. ఇది ఒక సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ ఉద్యమంలో నడిచింది. ఈరోజు 4 వాటర్ కాన్సెప్ట్, ఈ మాత్రం వర్షాలకి కూడా మనం గొట్టిగారిపల్లి వెళ్తే పూర్వ కేసీఆర్ జిల్లా, మెదక్ జిల్లా, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ కి 15 కిలోమీటర్ల దూరంలో కోహీర్ మండలంలో గొట్టిగారిపల్లి ఉంటుంది. టి హనుమంతరావు గారి 4 వాటర్ కాన్సెప్ట్ వాన నీరు భూ ఉపరితలంలో నిల్వ చేయడము, భూగర్భ నీరుగా తేమగా మారుతుంది. అది రోజు రాజస్థాన్ తారేడారిలో 30 సెంటీమీటర్ల వర్షపాతం, 300 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నటువంటి చోట ఇలా 21,000 గ్రామాల్లో అద్భుతమైనటువంటి వ్యవసాయం నడుస్తుంది. చచ్చిపోయిన పోరులన్నీ పునరుత్తేజమైన తిరిగి పోయబడ్డాయి. కాబట్టి తెలంగాణలో ఇలాంటి కరువు పరిస్థితులు, ఈ కరువు పరిస్థితి కనుక ఒకవేళ దురదృష్టవశాత్తు కొనసాగుంటే మంచిది. ఒక దురదృష్టవశాత్తు కనుక ఇదే తీవ్ర స్థాయిలో ఆగస్టులో, సెప్టెంబర్ లో కనుక వర్షాలు పడకపోతే తాగునీటి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. హైదరాబాద్ లో అనేక పట్టణాల్లో కాసింత వర్షం కురిస్తే రోడ్లన్నీ సముద్రమయంగా మారిపోతున్నాయి. మన ఇంకు భూమిలోకి ఇంకైనటువంటి టి హనుమంతరావు గారి ప్రఖ్యాత ఐక్యరాజ్య సమితి అడ్వైజర్ గా పనిచేసినటువంటి 30 దేశాల్లో పనిచేసినటువంటి ఈఎన్సీగా, ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసినటువంటి 4 వాటర్ కాన్సెప్ట్, సిమెంట్ ఉండదు, కాంక్రీట్ ఉండదు, ఇసుక ఉండదు, స్టీల్ ఉండదు. ఇసుక, సిమెంట్, కాంక్రీట్ వల్ల మెగా కాంట్రాక్టర్ 5 బిలియన్ డాలర్లకు ఎదిగాడు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం నుంచి వనకచెర్ల, నల్లమల లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఎట్లయితే దుర్మార్గమైన కేవలం తెలంగాణలో
నీరు కృష్ణాలో నీరు లేదండి. కృష్ణాలో దాదాపు నీరు లేదు. మన లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ నడుస్తాయండి? రైట్, ఒకసారి ప్రకాష్ గారితో మాట్లాడదాం అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గౌతమ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ రోజు మీరు బొట్టిగాటిపల్లి వెళ్ళండి. అక్కడ బోర్లన్నీ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటాయి. అక్కడ నీటి కరువు లేదు. అక్కడ పంట పండిస్తూ